ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిసెంబర్ మంత్లో వార్తల్లో నిలబడ్డ ఐఐటీస్ గురించి తెలుసుకుందాము. ఐఐటీస్ని ఎలా అడుగుతారంటే సింగిల్ లైనర్గా అడుగుతారు. డిసెంబర్ మంత్ ఐఐటీస్ 2025 ఫస్ట్ టు 15th. ఐఐటి కాన్పూర్ కీలక ఎంఓయు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఐఐటి కాన్పూర్ అండ్ ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్యలో దేనికి సంబంధించి అంటే సైబర్ భద్రత, డిజిటల్ టెక్నాలజీల కోసము. ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో ఎలా వస్తుందంటే సైబర్ భద్రత, డిజిటల్ టెక్నాలజీ కోసం ఎంఓయు కుదుర్చుకున్న ఐఐటి కాన్పూర్. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్థాపన 1958, హెడ్ క్వార్టర్ హైదరాబాద్. మినిస్ట్రీ, ఈ ఎన్ఎండిసి అనేది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అనే కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న సంస్థ. ఈ ఐఐటి కాన్పూర్ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1959. నెక్స్ట్ ఇంకొక వార్తల్లో నిలిచిన ఐఐటి ఏంటి అంటే డిజిఎన్ఏఐ, ఐఐటి మద్రాస్, అపోలో మైక్రో సిస్టమ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం. ఇదేంటే ట్రైపార్టల్ ట్రీటీ. ఇది ఎలా అంటే డి అంటే డైరెక్టరేట్, జి మీన్స్ జనరల్ ఆఫ్, ఎన్ మీన్స్ నావల్, ఏ మీన్స్ ఆర్నమెంట్, ఐ మీన్స్ ఇన్స్పెక్షన్. ఒక్కోసారి మనం ఈ ఫుల్ ఫామ్ తెలుసుకుంటే అల్లనే ఆన్సర్ ఉంటుంది. సో డిజిఎన్ఏఐ, ఐఐటి మద్రాస్, అపోలో మైక్రో సిస్టమ్స్ మధ్య త్రైపాక్షిక ఒప్పందము. దేనికి సంబంధించి అంటే స్వదేశీ నావల్ ఆయుధ వ్యవస్థల అభివృద్ధి తయారీ కోసం. ఈడ ఏముంది? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ నావల్ ఆర్నమెంట్ ఇన్స్పెక్షన్. ఈ నావల్ అని ఉంది. ఇది కంప్లీట్ ఇండిజినియస్ టెక్నాలజీ తోటి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇంకో ఐఐటి శుద్ధ ఇంధన అభివృద్ధిలో ఐఐటి జోధ్పూర్ నూతన ముందడుగు. ఐఐటి జోధ్పూర్ 2008లో స్థాపించబడింది. రాజస్థాన్లో ఉంది. వాతావరణ మార్పులకు కారణమయ్యే కార్బన్ ఉద్గారాలను తగ్గించే హరిత హైడ్రోజన్, ఆక్వియస్, జింక్ అయాన్ బ్యాటరీల తయారీలో ఐఐటి జోధ్పూర్ కీలక పురోగతిని సాధించాయి. అంటే క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఐఐటి శుద్ధ ఇంధన అభివృద్ధిలో ముందడుగు వేసిన ఐఐటి జోధ్పూర్. నెక్స్ట్ మురుగునీటితో గ్రీన్ హైడ్రోజన్, ఐఐటి జోధ్పూర్. ఇలా క్వశ్చన్ ఏమంటే మురుగునీటితో గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసిన ఐఐటి జోధ్పూర్. గ్రే హైడ్రోజన్ సహజ వాయువుతో తయారీ, కార్బన్ డైఆక్సైడ్ విడుదల కాలుష్యకారిణి గ్రే హైడ్రోజన్. బ్లూ హైడ్రోజన్ ఇదే విధానం కానీ విడుదలైన కార్బన్ డైఆక్సైడ్ను పట్టు నిల్వ చేస్తారు. గ్రీన్ హైడ్రోజన్ నీటి విద్యుచ్ఛేదనం ద్వారా సౌర పవన విద్యుత్ వినియోగం. భారత తొలి ఇంక్యుబేటర్ లింక్డ్ డీప్ టెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఐఐటి బాంబేలో సైన్ నూతన ముందడుగు. సైన్ మీన్స్ సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్. భారత తొలి ఇంక్యుబేటర్ లింక్డ్ డీప్ టెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఐఐటి బాంబేలో సైన్ నూతన ముందడుగు. ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా అన్ని వీడియోలు మీ దాకా వస్తాయి. ఇంకా ఏమంటారు ఫస్ట్ కామెంట్లో టెలిగ్రామ్ ఛానల్ పిన్ చేస్తాను. మీకు ఈ ఐఐటీల గురించి కానీ నేను ఇచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను.